కార్తీక దీపం 2 మే 13 ఎపిసోడ్. కార్తీక్ దీపం తీసుకుని వెళ్ళగానే పారు జోష్నను తీసుకుని గదిలోకి పరుగెత్తిస్తుంది. దీపాన్ని చంపాలని వచ్చిన ముసుగు మనిషి ఎవరు అంటూ సూటిగా నిలదీస్తుంది. బిత్తరపోయిన జోష్న నాకేం తెలుసు అంటుంది కోల్గా. పోనీలే మీ తాత గన్లో బుల్లెట్ ఏం చేశావో చెప్పు అంటుంది పారు కోపంగా. దానికి జోష్న తెలియదనే చెబుతుంది. పారు ప్రశ్నలకు జోష్న బిత్తరపోతూనే తెలియదు నాకేం తెలుసు అంటూ సమాధానాలు ఇస్తుంటుంది. నిజం చెప్పు, కార్తీక్ ఎందుకు మన ఇద్దరిని అనుమానంగా చూస్తున్నాడు? ముఖ్యంగా నిన్నే గుచ్చి చూశాడు. ఏదో జరిగింది, అదేంటో చెప్పు అంటూ పారు కోపంగా జోష్న నిలదీసేసరికి కార్తీక్ జోష్న సంతకం పెట్టించుకున్న విషయం చెబుతుంది. దీపకు బ్లడ్ ఇప్పించడానికి బావను బ్లాక్మెయిల్ చేసి సంతకం పెట్టించుకున్నా అంటూ అంతా చెబుతుంది. దాంతో పారు మురిసిపోతూ జోష్నను ముద్దాడి అన్నీ నా పోలికలే నీకు, ఈ కాగితంతో ఏం చేయగలవే అంటుంది. ఏదైనా చెయ్యొచ్చు బావ, ఇక నా చేతిలో కీలుబొమ్మే అంటూ ఏదో ప్లాన్ చెబుతుంది. అదేంటో ఇంకా తెలియదు కానీ జోష్న పారుకి ఒక పని అప్పగిస్తుంది. గ్రాని నా కోసం ఒక పని చెయ్యాలి. నువ్వు బావ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో కనిపెట్టు. నేనంటే ఇష్టం అంటావు కదా, అదేంటో నిరూపించుకో అని పారుకి జోష్న చెబుతుంది. సరే అంటుంది పారు. తప్పక. నిజానికి జోష్న అనుమానం ఏంటంటే కార్తీక్ ఏదో నిజం తెలిసింది, అదేంటో తెలుసుకోవాలి అనే ప్రయత్నమే ఇది. ఇక పారు అయిష్టంగానే జోష్న చెప్పిన దానికి సరే అంటుంది. మరోవైపు దీపని తీసుకుని ఇంటికి వెళ్తాడు కార్తీక్. అయితే దీప రాగానే శౌర్య, కాంచన, అనసూయ చాలా సంబరపడతారు. నువ్వు ఆ ఇంటికి దీపం తీసుకుని వెళ్ళడం నాకు నచ్చలేదురా అంటుంది కాంచన. దీపను కూర్చోబెట్టిన తర్వాత దీప ఆ ఇంటి వారసురాలే అమ్మ, ఏ రోజుకైనా ఆ మనుషులకి మనం దగ్గర చెయ్యాలి అనుకుంటాడు కార్తీక్ మనసులో. ఇంకా వాళ్ళ చర్చ మధ్యలో శౌర్య, దీప ఎమోషనల్ సీన్ సాగుతుంది. కార్తీక్ ప్రతిక్షణం దీపను తన మరదల భావనతోనే ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు దీపను. మరోవైపు దీపను లోపలికి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టమని కార్తీక్ అనసూయకు చెబుతాడు. దాంతో అనసూయ దీపను తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ క్షణంలో కార్తీక్కి దాసమాటలు గుర్తొస్తాయి. పారు చేసిన ద్రోహం గుర్తొస్తుంది. వెంటనే తల్లి ముందు మోకాలపై కూర్చొని, అమ్మ మనం ఎన్నో అనుకుంటాం, కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరుగుతాయి, కానీ అదే మనకు తెలియదు అంటూ దీప పుట్టినప్పుడు కాంచన దశరథ్ మాటలు గుర్తు చేసుకుంటాడు. పసిబిడ్డగా ఉన్న జోష్నని పట్టుకొని, అన్నయ్య నీ కూతురు నా మేనకోడలు కాదు, నా కోడలే అని కాంచన అన్న సీన్ గుర్తు చేసుకుంటాడు కార్తీక్. కాంచన అర్థం కానట్లుగా చూస్తుంటే, ఏం లేదమ్మా, దీప బాగుండాలని అనుకున్నావు కదా, నాతోనే ఉండాలని కోరుకున్నావు కదా, అది జరిగింది అంటున్నా అని అసలు నిజం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. కాంచన మాత్రం అయోమయంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు దశరథ్, సుమిత్ర కూర్చుని ఉంటే జోష్న జ్యూస్ తెచ్చి దశరథ్కి ఇస్తుంది. అయితే తాగాలంటే దశరథ్కి భయం వేస్తుంది. దాసుని కలిసినప్పుడు అన్న మాటలతో పాటు కార్తీక్ దీపను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి జోష్నను చూస్తూ అన్న మాటలు త్వరలోనే తేలుతాయి. అన్నీ గుర్తు చేసుకుంటూ జోష్నను అనుమానంగా చూస్తాడు దశరథ్. వెంటనే జోష్న మనసులో, నన్ను ఎందుకు డాడీ ఇలా చూస్తున్నాడు, కొంపదీసి జ్యూస్లో విషం కలిపాను అనుకుంటున్నాడా అనుకుంటూ ఉంటుంది. అనుకున్నట్లే దశరథ్ నాకెందుకు జోష్న మీద అనుమానం వస్తుంది అని మనసులో అనుకుంటూ, నాకు ఇప్పుడు తాగాలనేది లేదు జోష్న, నువ్వు తాగు అంటూ జోష్నకి ఆ జ్యూస్ ఇస్తాడు. దాంతో జోష్న ఇప్పుడు తాగకపోతే నా మీదున్న అనుమానం పెరిగిపోతుంది డాడీకి అని తాగేస్తుంది. జోష్న ఇంతలో శివనారాయణ రావడంతో, నాన్న నా మీద దాడి చేసింది దీప కాదు, ఎందుకంటే జైలు నుంచి తనొచ్చిన 2 రోజులకే తన మీద దాడి జరిగింది, అంటే నాకు దీపక్ కామన్ శత్రువు ఎవరో ఉన్నారు అంటూ జోష్న వైపు చూస్తూనే మాట్లాడతాడు దశరథ్. దాంతో శివనారాయణ, సుమిత్ర ఇద్దరు షాక్ అవుతారు. జోష్న బాగా భయపడిపోతుంది. డాడీకి నా మీద అనుమానం ఉంది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోమని గ్రానిని పంపించాను, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో జోష్న అనుకుంటుంది. అప్పుడే పారిజాతం చెత్త ఏరుకునే ఆమెలా రెడీ అయి కార్తీక్ ఇంటికి వెళ్ళడం చూపిస్తారు. పారు జోష్నని తిట్టుకుంటూ, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నాకు ఇంతకన్నా మార్గం దొరకలేదు అనుకుంటుంది మనసులో. ఫోన్ తీసి వీడియో తీయబోతుంటే వెనుక ఉన్న డబ్బా పడి శబ్దం వస్తుంది. వెంటనే పారు పరుగు తీస్తుంటే పారుని అనసూయ చూసి ఆగు అనడంతో ఎపిసోడ్ అయిపోతుంది. మారువేషంలో వచ్చింది పారుని అని కార్తీక్ కుటుంబం కనిపెడతారా లేదా అనేది చూడాలి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నాయిస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.